మనసాని రవికుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈయన మహబూబ్ నగర్ జిల్లా మదనాపురం చెందిన అక్కినేని అభిమాని. అక్కినేని పట్ల ఆయనకు అపారమైన ప్రేమ, అపారమైన గౌరవం. ఆయన అంటే ఆయనకు ఎంతో ఇష్టం. కారణం, తన 10వ ఏట నుండే దసరా బుల్లోడు నుండి అక్కినేని అభిమానిగా మారారు ఆయన అక్కినేని అక్కినేని సినిమాలు ఎలా చూసేవారంటే, తన ఊరిలో మదనాపురంలో సినిమాలు రిలీజ్ కాకపోతే చుట్టుపక్కల ఉన్న కర్నూలు కానీ మహబూబ్ నగర్ కానీ సినిమాలు రిలీజ్ అయితే అంత దూరం వెళ్ళి సినిమాలు అప్పట్లో సింగిల్ థియేటర్స్, ఇప్పుడు లేవు అవన్నీ చూసి వచ్చేవారు. ఆ తర్వాత ఆయనకు మజ్ను యొక్క సినిమా ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక అందితే అక్కడికి వెళ్ళి అప్పుడు తొలిసారిగా అక్కినేని చూశారు. ఆ తర్వాత అక్కినేని గారి 99వ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. తర్వాత ఆయన జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. అంతేకాకుండా అక్కినేనికి సంబంధించిన కొన్ని ప్రోగ్రాంలు, జయంతి ఉత్సవ ప్రోగ్రాములో ఆయన ఈ వయసులో కూడా చాలా శ్రద్ధగా వెళ్ళి పాల్గొనేవారు. ఉదాహరణకు కడప జిల్లాలో మణిగారు, రామకృష్ణ గారు, ఇబ్రాహీం ఖాన్ గారు జరిపిన అక్కినేని జయంతి ఉత్సవాలలో పాల్గొని చాలా సంతోషపడ్డారు, చాలా బాగా జరిపారని చెప్పి. ఈ రకంగా ఎక్కడ ఏ అక్కినేని అభిమానంతో కూడిన కార్యక్రమాలు జరిగినా ఆయన వెనువెంటనే వెళ్ళి ఆ కార్యక్రమాలు పాల్గొని అక్కినేని గారి పట్ల ఆయన గౌరవాన్ని, ఆయన అభిమానాన్ని చాటుకునేవారు. ముఖ్యంగా ఆయన చాలా మేధావి, మితభాషి. నాగేశ్వరరావు పట్ల చాలా నాలెడ్జ్. ఎవరితోన్నా ఫోన్ చేసినా మాట్లాడినా చాలా గౌరవంగా మాట్లాడతారు. అందరికీ మంచి మనిషి, బాలుడు మంచి మనిషి అన్నట్టు మనసాని గారు చాలా మంచి మనిషి. ఆయనకు కళ అంటే చాలా ఇష్టం. నాగేశ్వరరావుతో పాటు కళాకారులు అంటే ఇష్టం. ఆయన ఏ సావిత్రి గారు కానీ, లేకపోతే ఇంకే నటుడు, ఇప్పుడు సావిత్రి గారి జయంతి ఉత్సవాల్లో చూడండి, ఆయన వర్ధంతిలో పాల్గొని ఆయన ఫోటో దిగి అదొక తృప్తి. ఇలాంటి వ్యక్తులు, కళాకారులు మన దేశంలో ఎంతో అవసరం. అన్నపూర్ణ గారంటే చాలా అభిమానం. ఆమె విగ్రహం పక్కన కూర్చొని కూడా ఫోటో తీసుకుని చాలా తృప్తి చెందారు. సార్ రవికుమార్ గారు, మీరు మరిన్ని సంవత్సరాలు కళాసేవ చేస్తూ మరెంతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా గడపాలని నేను కోరుకుంటున్నాను. నేనంటే మీకు చాలా అభిమానం. ఇట్లు మీ కేపీ ఇబ్రాహీం,